ఏమంటే అయ్యప్ప స్వామి వారి విగ్రహాలు చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే అయ్యప్ప దుష్టశక్తి కాదండి. బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు. ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసేయం కదా, అలా బయట పెట్టేసి. దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి. అంత తక్కువలో ఏం లేదు. సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది. ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి తెరంతా వేసుకుంటున్నారు. కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం. 41 రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా, మిగతా 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా. కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిదే. ఐశ్వర్యదాయకుడు ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామి. గురుగారు, నేను ఒక డిఫెన్స్లో పనిచేస్తున్నాను, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, ఒక సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. మరి నేను దీక్ష తీసుకుంటే అక్కడ నియమ నిబంధనలన్నీ పాటించాల్సి వస్తుంది. నేను డిఫెన్స్లో ఉన్న నేను మంచు కొండలో, విపరీతమైనటువంటి మంచు కొండల్లో, మోకాళ్ళ లోతున్న ఐస్ గడ్డల్లో నేను అక్కడ పనిచేస్తానండి. అక్కడ నేను షూ కానీ ఇది కానీ వేసుకోకపోతే మరణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఫ్రీజ్ అయిపోతాను. నేను దీక్ష ప్రతి సంవత్సరం తీసుకుంటాను. నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా? లోకల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఇలా ఉన్న వాళ్ళందరూ కూడాను, ఇప్పుడు డాక్టర్స్ కూడా ఉంటారు, వాళ్ళ యొక్క ఆపరేషన్ థియేటర్లో కొన్ని తప్పదు కాబట్టి ఇవన్నీ కూడాను వృత్తిపరమైనటువంటి కండిషన్స్కి మారుగా అది వేసుకోకుండా ఉండకండి. మీరు వేసుకోండి. అందుకని వేసుకోమని అని చెప్పి బజార్లో తిరగకూడదు. అక్కడ అయిపోయిందా ఇమీడియట్గా మీ రూమ్కో మీ ఇంటికి రాగానే మళ్ళీ స్నానం చేసేసి యథావిధిగా దీక్షగా ఉండాలి. మీ వృత్తి కరెక్ట్గా ఉంటేనే మీరు జీవితం బాగుంటుంది. కాబట్టి వృత్తిలో మీకున్న కండిషన్స్ అన్నిటికీ కూడాను ఇలాగే చేయాలి. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, నేను రెగ్యులర్గా మాల వేసుకుంటున్నాను. ఒక 10-15 ఏళ్ళు మాల వేసుకున్నాను. మధ్యలో నాకు బ్రేక్ వచ్చింది. మా ఇంట్లో వాళ్ళ ద్వారానో ఇంకొకరి ద్వారానో కాస్త అనివార్య కారణాల వల్ల నేను మాల వేసుకోవాలి. దానివల్ల ఏమైనా అవుతుందంటే ఏమవుతుంది? ఏమీ కాదు, అనుగ్రహం వస్తుంది. శరణమయ్యప్ప. దానివల్ల తప్పు లేదు, దోషం లేదు. దానివల్ల ఏ విధమైనటువంటి అనర్థం కూడా జరగదు. నువ్వు ఎన్నిసార్లు రాలేదు ఏంట్రా నేను బాధపడ్డా అయ్యప్ప, కనీసం రాలేదనే ఒక తపనతో నామస్మరణ చేస్తున్నారు కదా, అది చాలదా? అయ్యప్ప మీకు అనుగ్రహం వచ్చినట్టే కదా. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, అయ్యప్ప దీక్షలో ఉండగా మాల వేసుకున్న వాళ్ళు ఉదయం సాయంత్రం స్నానం చేయాలన్న కదా, మరి షాంపూలు సబ్బులు వాడవచ్చా? మనం తీసుకునేది బ్రహ్మచర్య దీక్ష కదా. స్వామివారు మనలో ఉన్నారు, శుభ్రంగా ఉండాలన్నారే కానీ సోకులు ఉండకూడదు. ఇప్పుడు షాంపూలు బదులు సోపు బదులు సున్ని పిండి వచ్చింది, లేదా పంచగవ్యంతో తయారు చేసినటువంటి ఆయుర్వేదిక్ కొన్ని వచ్చింది. అలాంటి వాటిని వాడండి, దుర్గంధం రాకుండా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, మీ బట్టలు 4 రోజులు షాంపూలో సబ్బులో అవన్నీ పెట్టకపోతే దుర్గంధం వచ్చి మీరు వేసుకునేది మీకే కంపు కొడుతుంది. కాబట్టి ఈ పంచగవ్యంతో కూడినటువంటి వాటితో బట్టలు పిండుకోండి, మీ శరీరానికి కూడా పెట్టుకోండి, తప్పు లేదు. అందుకని షాంపూలు సబ్బులు వాడకూడదు. ఎందుకంటే అందులో ఈ కోడిగుడ్డు కానీ కొన్ని ఆల్కహాల్ కానీ మిస్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని వాడకండి. శరణమయ్యప్ప.